ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్క విజయ, వర్ష. అమ్మా విజయ, ఎవరసలు వీళ్ళందరూ మనంటి మీదకొచ్చి మనల్ని ఖాళీ చేయడం ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని బెదిరించడం ఏంటి? ఎవరై ఉంటారు? అప్పుల వాళ్ళైతే కాదమ్మా, వీళ్ళెవరో కొత్త వాళ్ళు. వచ్చిందెవరో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళని ఎవరు పంపించుంటారు? నా పెళ్ళని వీళ్ళకెలా తెలుసు? వీళ్ళ మాటలు వింటూ ఉంటే నా పెళ్లి జరగడం ఇష్టం లేని వాళ్లే వీళ్ళని పంపించినట్టున్నారు. ఎవరో పంపిస్తేనే వీళ్ళొచ్చారని అర్థమవుతుంది. కానీ హఠాత్తుగా వచ్చేసి మనల్ని కాపాడాడే అతనెవరు? ఎవరో ఏంటో అర్థం కావట్లేదు. కనీసం థ్యాంక్స్ చెప్దాం అనుకునే లోపే వెళ్ళిపోయాడు. ఎవరైతే ఏంటి, సమయానికి దేవుళ్ళ వచ్చి మనల్ని కాపాడాడు. అతనెవరైతే ఏంటి, ముందు వీళ్ళెవరో తెలుసుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రారనేముంది? ఇదంతా ఆ అశ్విని వాళ్లే చేయించుంటారు. ఇంకెవరికి అవసరం ఉంది? ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నాకు తోడుగా నిలబడుతున్న ఆ అజ్ఞాతవాసి ఎవరు? ఒకసారి ఎలాగైనా కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఆ డబ్బులు తర్వాత లెక్క పెట్టుకోవచ్చు. నువ్వు కూడా రామ్మా, ఒకేసారి వడ్డిస్తాను, తిందురు. తాకట్టు పెట్టిన బంగారం విడిపించాలంటే ఇంకా చాలా డబ్బులు కావాలమ్మా. పెళ్లికేమో ఎక్కువ టైం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఆ రోజు నా ఆరోగ్యం బాగోలేక మీ అన్నయ్య బంగారం తాకట్టు పెట్టాడు. ఈ రోజు ఆ బంగారం ఉన్నా ఇంత బాధ ఉండేది కాదు. ఎక్కడ దొరుకుతామా అని చూస్తున్న అన్నపూర్ణమ్మ గారు మాట నిలబెట్టుకోలేదంటే అడ్డం పడి పెళ్లి ఆపేస్తారు. నువ్వు బంగారం దాకా ఆలోచిస్తున్నావమ్మా. ముందు మగపెళ్లి వాళ్ళకి బట్టలు పెట్టాలి. వాళ్ళ స్థాయికి మనం పెట్టలేకపోయినా కాస్త నలుగురిలో వేసుకునేలాగా ఖరీదైన బట్టలైతే పెట్టాలి కదా. ముందు దాని గురించి ఆలోచించు. ఓ, బట్టలు పెట్టాలా? ఏంటోనే ఒక్కదానివి అన్నీ భరిస్తున్నావు. ఇక్కడి నుంచి తీసుకొస్తావే డబ్బులు? ఏం కాదులే అమ్మా. అయితే ఈ డబ్బులు బట్టలు కొనడానికి సరిపోవేమో. మరి ఎలాగా? రేపు లగ్నపత్రిక రాసుకునేటప్పుడు మనం బట్టలు కూడా పెట్టాలి. లగ్నపత్రిక రాయడం అంటే పెళ్లికి మనం అందరం సమ్మతిస్తున్నామని రాసుకునే పత్రిక. అప్పుడు బట్టలు ఇవ్వకపోతే అందరి ముందు పరువు పోతుంది. సరే సరే అమ్మా, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. రేపు సాయంత్రానికల్లా ఆ డబ్బులు సంపాదిస్తాను. నువ్వు నన్ను ఆలోచించొద్దు అంటావు, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉంటే నేను మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటాను? సరే సరే, ఇవన్నీ తర్వాత. మధ్యాహ్నం కూడా నువ్వు అన్నం సరిగా తినలేదు. ఒక ముద్దు తిందుగాన్రా. కూర్చో. నమస్తే సార్. రమణ, అన్ని తీసుకొచ్చేసావా? తీసుకొచ్చాను సార్. అక్కడ పెట్టు. అన్నపూర్ణ, అన్నపూర్ణ, కూర్చో రమణ. పర్లేదు సార్. ఏమన్నా? పెళ్లి బట్టలు తీసుకొచ్చాడు. తనకు కాఫీ ఏమన్నా ఇవ్వు. లేదు సార్, నేను బయలుదేరుతాను. తాగేసిపోరా. పర్లేదు సార్, నేను బయలుదేరుతాను. సరే. వస్తానమ్మా. ఏందన్నా ఇది? ఎవరికి బట్టలన్నీ? ఎవరికేంటమ్మా, ఆడపెళ్లి వాళ్ళకి పెట్టాలి కదా. ఏందన్నా నువ్వు యాడలేని సాంగ్యమంతా చేస్తుండావో? వాళ్ళు కదా బట్టలు తీసుకురావాల్సింది. అన్నీ మనమిచ్చేటిదేంది? ఇస్తే తప్పే ఉందమ్మా. నువ్వు నా మాట ఏమి వినకుండా పోతుండావన్నా. అంతా వాళ్ళిష్టమైపోతా ఉండాది. అవును బావగారు, ఆ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేసుకోవడమే ఎక్కువ. మళ్ళీ ఈ బట్టలు పెట్టడాలు ఇవన్నీ ఏంటి బావగారు? వాళ్ళు మనకి బట్టలు పెడుతున్నప్పుడు మనం పెట్టడం కూడా ఆచారమే కదా. ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడకుండా మిగిలిన పనులు చూడండి.